అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ ఎవడ్రా నువ్వు ఇక్కడికి వచ్చి దమ్ముంటే నా మీద వచ్చి పోటీ చేయి, నీకు అంత దమ్ము ధైర్యం ఉందనేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని అంటాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆదరణ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఆయన ఒక్క మాట చెప్తేనే చాలు, ఆయనతో ఒక ఫోటో దిగాలి, లేకపోతే ఆయనతో ఒకసారి మాట్లాడితే చాలు అనుకుండి చాలా లక్షల మంది కోట్ల మంది ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ పంతం నానాజీ అనే వ్యక్తి ఈరోజు ఏదైతే మొన్న మాట్లాడాడో ఆయన అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాడా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి స్వామ్య వ్యవస్థలో ఉన్న పర్సన్గా ఒక్క మాటైనా మాట్లాడలేదు. వాళ్ళు ప్రమాణాలు చేస్తారు కదా, ఎప్పుడైతే రాజ్యాంగబద్ధంగా పదవుల్లోకి వస్తారో అప్పుడు ప్రమాణాలు అనేది ఖచ్చితంగా చేశారు కదా. మరి రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడే సిచ్యువేషన్ ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక జనాదరణ కలిగిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని పట్టుకుని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు పేలుతూ ఉన్నాడు కదా. వీళ్ళేంటి అసలు? వీళ్ళు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే వీళ్ళు మళ్ళీ అక్కడ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా, ఈవెన్ నేను వెళ్ళి పోటీ చేస్తాను, గెలవండి నా మీద పోటీ చేసి, ఆయన కాదు. అంటే కాపు సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని కాపులో ఒక ఉగ్రవాదుల్లాగా వీళ్ళు ఒక ప్రోద్బలాన్ని కల్పించి కాపులందరూ ఏకదాటి మీదకి రావాలి, మనం అందరం కలిసి పనిచేయాలి, మనమేంటో చూపించాలి అని చెప్పి ఇష్టానుసారంగా కులాన్ని అప్పుడైతే వాడుకున్నారు. ఇప్పుడైతే క్యాస్ట్ని పట్టించుకోవడం అనేసి సాయికృష్ణ విషయంలో చూసుకుంటే అంత పెద్ద ఇష్యూ జరిగితే కనీసం పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, కానీ హోమ్ మినిస్టర్ గారి కోసం మేకప్ల కోసం మాట్లాడారు. ఇప్పుడు ఈ పంతం నానాజీ గారు వచ్చి వాళ్ళ నాయకుడు అంటే ఏదో తిట్టమన్నారు, వీళ్ళు తిట్టేయడానికి ముందుకొచ్చి ఏదో ఒకటి కావాలి కదా. వీళ్ళు టార్గెటెడ్గా ఏంటంటే ప్రెస్ మీట్లో పెట్టేయాలి, వెంటనే హైప్ అయిపోవాలన్న ఉద్దేశంతో ఆయన ఒక శాసనసభ్యుడు అన్న విషయం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తిని మాట్లాడకూడని మాటలు దుర్భాషలాడుతూ నువ్వు ఇక్కడ పోటీ చేయి, గెలువు నా మీద అంటున్నాడు. ఆయన వరకే ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారి వరకే ఎందుకు, నాలాంటి సామాన్య కార్యకర్తలు కూడా వచ్చి పోటీ చేస్తారు. గెలవమనంటే రెండోసారి ఏదో మాటలు చెప్పి పబ్లిసిటీ అయిపోవాలనుకుంటే జరిగే పనే కాదు. మీరు ఆల్రెడీ మాకు మళ్ళీ టార్గెట్ మొన్న మాట్లాడుతూ మీకు ఈసారి వచ్చేది ఒక్క సీటుకే పరిమితం అవుతారు, అది ఎక్కడనేది డిసైడ్ చేసుకోండి అన్నారు. మీకు డిసైడ్ చేసుకోవడానికి టైం ఇస్తున్నాం. మీరు ఏదైతే అంటే మీరందరూ కూటమిగా వచ్చి పోటీ చేశారు కదా, కూటమిగా వచ్చి మీరు చంద్రబాబు నాయుడికి అంటే మీ జెండాను మీరు ఎలాగో మోసుకోవట్లేదు, పక్కల జెండాను మోస్తా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదో వాగుతూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ప్రజానాయకుడు, ప్రజా ఆదరణ ఉంది కాబట్టే యావత్ రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒక్క సీటుకి పరిమితం అయ్యేది మీరు, అది తెలుసుకోండి. ఫస్ట్ సింగిల్గా పోటీ చేయలేరు, మీ జెండాను మీరు మోసుకోలేరు, ఎదుటి వాళ్ళ జెండాను మోసుకుంటూ మళ్ళీ కబుర్లు చెప్తా ఉన్నారు మీరు. ఈ మాటలన్నీ ప్రతిదీ ప్రజలు అంతా చూస్తూ ఉన్నారు. మీరు ఏ పాలనకి ఎట్లా ఏ దుష్ట పరిపాలనలో పనిచేస్తున్నారు అనేది ప్రజలకి ఖచ్చితంగా తెలుసు. మీరు వాగినంత మాత్రాన సింహం ముందు ఏదో తుప్పి గంతుల్లాగా వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో అనేది ప్రజలకు తెలుసు. రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు, మీకు జగన్ గారు ఏంటో అనేది చూపిస్తాం కూడా.